మచిలీపట్నంలో ఓ హత్య జరిగింది. నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ దృశ్యాలు మీడియాలో వచ్చాయి. ఆ నిందితులు హత్య జరిగిన తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిఏకు ఫోన్ చేశారని పోలీసులు గుర్తించి కేసులు పెట్టారు. నిజానికి పోలీసులు కస్టడీలో ఉన్న నిందితులు కొల్లు రవీంద్రకు ఎలా ఫోన్ చేస్తారు? వారి ఫోన్లు తీసుకుని పోలీసులే ఫోన్లు చేశారు. ఆ ఫోన్ కాల్ సాక్ష్యంగా ఆయనపై కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేసి పారిపోతుంటే పట్టుకున్నామని ప్రచారం చేశారు. కొల్లు రవీంద్ర 10 ఏళ్లు మంత్రిగా ఉన్న ఒక్క వైసీపీ నేతపై కూడా కక్ష సాధింపులకు పాల్పడలేదు. అయినా ఆయన్ను టార్గెట్ చేశారు. హత్య కేసులో కుట్ర చేసి మరీ ఇరికించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కొల్లు రవీంద్ర మళ్లీ మంత్రి అయ్యారు. కానీ పేర్ని నాని అరెస్టు కాలేదు. అడ్డంగా దొరికిన కేసులోనూ ఆయన నిర్భయంగా పరారయ్యారు. హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు. కానీ ఆయనను పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. తనను అరెస్టు చేయవద్దని ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అసలు అరెస్టు ముప్పు ఆయనకు కాదు, ఆయన భార్యకుంది. ఆమె పేరుపై ఉన్న గోడౌన్ లోనే బియ్యం మాయమయ్యాయి. కొల్లు రవీంద్ర ఛాన్స్ దొరికినా పేర్ని నానిని అరెస్టు చేయాలని ఒత్తిడి చేయటం లేదు. పోలీసులు తమ పద్ధతి ప్రకారం తాము చేసుకొనిస్తున్నారు. కానీ పేర్ని నాని మాత్రం కొల్లు రవీంద్రను తప్పుడు కేసులో అరెస్ట్ చేయించారు. తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పుడు పేర్ని నాని బియ్యం డబ్బులు కడతామంటూ ₹1,00,00,000 చెక్కును పౌర సరఫరాల శాఖకు పంపించారు. పోనీలే అని వదిలేస్తారో, ఖచ్చితంగా గత పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే అని తేలుస్తారో చూడాల్సిందే.